After a successful launch of OnePlus Open, వీళ్ళ నెక్స్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ ఆఫ్ ద ఇయర్ OnePlus 12 సిరీస్ ని ఒఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీని డేట్స్ కూడా మనకి నిన్న రాత్రి లీక్ అవ్వడం జరిగింది. జనవరి 23, 2024 తారీఖు అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇందులో మీకు రెండు మొబైల్ ఫోన్స్ ఉంటాయి, OnePlus 12 అలాగే OnePlus 12R. సో 12R వచ్చేటప్పుడు కొంచెం బడ్జెట్ సెగ్మెంట్ కింద, అలాగే OnePlus 12 వచ్చేటప్పటికి ప్రీమియం సెగ్మెంట్ లో. ఈ రోజు ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కన్ఫర్మ్డ్, లీక్డ్ కాదు, కన్ఫర్మ్డ్ స్పెక్స్, అలాగే ఈ మొబైల్ ఫోన్ ఎలా ఉండబోతుంది ఏంటి అనే దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియోని ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ స్టఫ్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మొదటిగా ఇందులో ఉండేటువంటి ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇయర్ కి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 8 Gen 3 SoC చిప్సెట్ తో మనకి ఇదైతే రాబోతుంది. యాక్చువల్ గా దీని గురించి నా అభిప్రాయం వచ్చేటప్పటికి రకరకాలుగా ఉంది. ఎందుకంటే రీసెంట్ గా నేను Xiaomi 14 Pro అయితే యూజ్ చేసి చూసాను. దాంట్లో టెంపరేచర్స్ చాలా హైగా ఉన్నాయి. వేరే అదే మళ్ళీ iQOO 12 లో వచ్చేటప్పటికి టెంపరేచర్స్ అనేవి నార్మల్ గానే ఉండడం జరిగింది. సో డిపెండ్స్ అపాన్ యూజర్ ఇంటర్ఫేసెస్ అండ్ బిల్డ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లోపల వేపో చాంబర్ టెక్నాలజీ వీటిని బేస్ చేసుకుని అయితే ఇది రావడం జరుగుతుంది. ఫింగర్స్ క్రాస్డ్ టెంపరేచర్స్ అన్ని కూడా నార్మల్ గా ఉంటాయి అని చెప్పి, బట్ ఇందులో మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎంత హెవీ గేమింగ్ అయినా కానీ చాలా సునాయాసంగా ఇది హ్యాండిల్ అయితే చేయగలదు. ఈసారి వీళ్ళు వచ్చేటప్పటికి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 4.0 టెక్నాలజీకి సంబంధించినటువంటి స్టోరేజ్ మెమరీని అయితే యూజ్ చేయబోతున్నారు. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే సింప్లీ అమేజింగ్. అండ్ బేస్ వేరియంట్ కూడా వీళ్ళు ఈసారి 12GB తీసుకొని రాబోతున్నారని చెప్పి ఒక రూమర్ కూడా వచ్చింది. అండ్ స్టోరేజ్ వచ్చేటప్పటికి వీళ్ళు 256GB తీసుకొస్తున్నారు. సో 512GB తీసుకొస్తే ఇంకా బెటర్ గా ఉంటుందని నా అభిప్రాయం. ఇక దీంట్లో వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ ఇందులో ఉండేటువంటి డిస్ప్లే. దీంట్లో 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి 2K డిస్ప్లే, LPTO 3.0 టెక్నాలజీకి సంబంధించిన డిస్ప్లే. అది కూడా 1 Hz నుంచి 120 Hz దాకా వేరియబుల్ రిఫ్రెష్ రేట్ కి ఇది స్విచ్ అవడం అయితే జరుగుతుంది. ఇన్ఫాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి HDR10, డాల్బీ విజన్, అలాగే 12-bit ప్యానల్ ని యూజ్ చేస్తారు కాబట్టి సో కలర్స్ కూడా మనకి పాప్ అవుతూ పంచిగా మనకు కనపడటం అయితే జరుగుతుంది. అండ్ ఇంతేకాదు, ఇది ఏకంగా ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ని నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకోబోతుంది. ఈ డిస్ప్లే 4500 పీక్ నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ కంట. వామ్మో, ఆల్మోస్ట్ iPhone 15 Pro Max ఏదైతుందో దీనికి డబుల్ ద బ్రైట్నెస్ పవర్ అని చెప్పొచ్చు. బట్ ప్రాక్టికల్ గా, రియాలిటిక్ గా మనం అయితే టెస్ట్ చేసి అయితే చూద్దాం. దీని పక్కకు పెడితే ఫ్రంట్ ప్రొటెక్షన్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2nd జనరేషన్ అయితే యూజ్ చేయబోతున్నారంట. ఈవెన్ సైడ్ బాడీ అంతా కూడా మనకి అల్యూమినియం ఫ్రేమే, వేరే రేర్ కూడా మనకి గ్లాస్ ప్రొటెక్షన్ తోనే వస్తున్నాయి. కాకపోతే రీసెంట్ గా వచ్చినటువంటి న్యూసెస్ లో మీరు చూసారన్నట్లయితే ఈ గ్లాస్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో చాలా పూర్ గా ఉందని, అండ్ అఫ్ కోర్స్ దోమలు కూడా దానిలో కనిపించినాయి అని చెప్పి న్యూస్ అయితే వస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రొడక్షన్ లో క్వాలిటీ ఏదైతే ఉందో చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. మేబీ ఇప్పుడు చైనీస్ వేరియంట్లు ఇవన్నీ ప్రాబ్లమ్స్ బాగా చూసాం కాబట్టి ఇండియన్ వేరియంట్ కి వచ్చేటప్పటికి వీళ్ళు నార్మల్ గా అయ్యేటువంటి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. అండ్ IP రేటింగ్ కూడా మన ముందుకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఏకంగా 5000 కాదు, 5400 mAh విచ్ కమ్స్ విత్ 100 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. ఈవెన్ 1 to 100% ఆఫ్ ద ఛార్జింగ్ కూడా వీళ్ళు అండర్ 30 minutes లో మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారంట. ఇదైతే సింప్లీ క్రేజీగా అనిపించింది. ప్రాక్టికల్ గా చూద్దాం. అండ్ ఇదే కాదు, వైర్లెస్ ఛార్జింగ్ అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇందులో ఉండే అవకాశం ఉంది. అండ్ ఇక OS విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఆక్సిజన్ కి సంబంధించినటువంటి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్. దీంట్లో మనకి 3 years ఆఫ్ మేజర్ అప్డేట్స్, అంటే 14, 15, 16 తో పాటు 4 years ఆఫ్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ప్యాచెస్ ని కూడా మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇక అసలు మెయిన్ కెమెరా విషయానికి వద్దాం. సో ఈసారి కూడా వీళ్ళు Hasselblad తోనే కొలాబరేట్ అవుతూ మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు వీటిని కూడా. అండ్ దీంట్లో మెయిన్ ప్రైమరీ సెన్సార్ 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఏదైతే ఉందో సోనీకి సంబంధించినటువంటి LYD-808 సెన్సార్ అయితే యూజ్ చేయబోతున్నారంట. పిక్చర్స్ అయితే సింప్లీ క్రేజీగా ఉన్నాయి. అండ్ ఆప్టిమైజేషన్ మాత్రం సింపుల్ గా, ఈవెన్ చెప్పాలంటే OnePlus ఓపెన్ నుంచి కెమెరాస్ మీద వీళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈవెన్ 64 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి మరొక టెలిఫోటో లెన్స్. అండ్ ఈసారి వీళ్ళు ఏకంగా సామ్సంగ్ లో మనం 100x జూమ్ చూసాం కదా, దీంట్లో 120x జూమ్ ని తీసుకొని రాబోతున్నారంట. రాను 200x వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదేమో. అండ్ దీంతో పాటు మరొక 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ని కూడా మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. అండ్ కెమెరా మాడ్యూల్ అయితే మీకు ఏం డిఫరెన్స్ ఉండదు. OnePlus 11 ఎలా అయితే చూసామో సేమ్ అదే విధంగా మనం ఇందులో కూడా చూసేటువంటి అవకాశం ఉంది. ఫైనల్లీ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఫ్రంట్ మీరు 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకుంటే, వేరే రేర్ వచ్చేటప్పటికి మీరు 8K లో 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, అలాగే డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ కూడా మనం తీసుకొని రాబోతున్నారు. ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చారంటే OnePlus 12 లో వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 60,000 రూపాయల బడ్జెట్ కి టచ్ అయ్యే అవకాశం ఉంది. వేరే OnePlus 11R విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సుమారుగా 45,000-50,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. సో మీరే అనుకుంటున్నారు ప్రైసింగ్ గురించి? లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో వస్తుంది. దీంట్లో మీకు బాగా ఇష్టమైనటువంటి ఫీచర్ ఏంటి? లెట్ మీ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.